హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం 6th క్లాస్లోని అన్ని పాఠాలలోని మొత్తం బిట్స్ కూడా చూడబోతున్నాం. సో 6th క్లాస్లో వచ్చేసి మనకు మొత్తం 12 లెసన్స్ ఉంటాయి. సో ఈ 12 లెసన్స్లో ఈ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మనం 6 లెసన్స్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మరొక 6 లెసన్స్ చూద్దాం. సో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి బిట్ కూడా కవర్ చేయడం జరిగింది. మీరు ఫాస్ట్ రివిజన్ కోసం ఈ వీడియోను ఉపయోగించుకోవచ్చు. సో మొదటి పాఠం కనుక మనం చూసుకున్నట్లయితే అమ్మ ఒడి. సో అమ్మ ఒడి అనే పాఠ్యాంశాన్ని ఎవరు రాశారు అంటే, సో ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. అమ్మ ఒడి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం తల్లి ప్రేమ. పాఠ్యాంశ రచయిత బివి నరసింహారావు. అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం అమ్మ ఒడి పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. బాడిగ వెంకట నరసింహారావు జననం వచ్చేసి 1913 ఆగస్ట్ 15, మరణం 1994 జనవరి 6వ తేదీ. బివి నరసింహారావు జన్మస్థలం ఎక్కడ అంటే కృష్ణా జిల్లా కౌతవరం. బివి నరసింహారావు పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు రచించారంటే 17 పుస్తకాలు రచించారు. ఇతని యొక్క పిల్లల పుస్తకాలు ఏవేవి అంటే బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి. సో నెక్స్ట్ వచ్చేసి పూల బాలలు, చిన్నారి కళ, పూల బాలలు, ఋతువాణి. సో నెక్స్ట్ బివి నరసింహారావు గారి యొక్క బిరుదు ఏంటి అంటే బాలబంధు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాపింపచేయడం తన జీవిత ధ్యేయంగా ప్రకటించింది ఎవరు అంటే బివి నరసింహారావు గారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అనార్కలి నాటకాన్ని రచించింది వింజమూరి లక్ష్మీ నరసింహారావు. అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించి అనార్కలి నరసింహారావుగా ప్రసిద్ధి చెందింది ఎవరు అంటే బివి నరసింహారావు. అమ్మఒడి పాఠ్యాంశం సంపూర్ణ రచనలలోని 2వ సంకలనంలోనిది. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం చెవులకే అలంకారం. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళ్ళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి. భూమండలాన్ని మొదటగా చుట్టూ వచ్చిన వారికి గణాధిపత్యం ఇస్తానని ప్రకటించింది ఎవరు అంటే శివుడు. కుమారస్వామి వాహనం ఏమిటి అంటే నెమలి. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూమండల యాత్ర పూర్తి చేసినట్లే అని వినాయకుడికి తెలిపింది నారదుడు. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ లెసన్ తృప్తి. తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే కథానిక. పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ విలువలు. తృప్తి పాఠ్యాంశ రచయిత ఎవరు అంటే సత్యం శంకర మంచి. సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం, తృప్తి ఉన్నాయని తెలపడం తృప్తి పాఠ్యాంశ ఉద్దేశం. సత్యం శంకర మంచి యొక్క జననం ఎప్పుడు అంటే 1937 మార్చి 3, మరణం 1987 మే 21. సత్యం శంకరమంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. సత్యం శంకరమంచి రచించిన కథా సంపుటాలు ఏవేవి అంటే అమరావతి కథలు, కార్తీక దీపాలు. నెక్స్ట్ సత్యం శంకరమంచి రచించిన నవలలు రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువ పూలు. సత్యం శంకరమంచి రచించిన నాటకం ఏది అంటే హరహర మహాదేవ. ఈయన దిన వారపత్రికలో అనేక వ్యాసాలు రచించారు. సత్యం శంకరమంచి రచించిన ఏ రచనకు 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఏ రచనకు అంటే అమరావతి కథలు అనే రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించింది. తృప్తి పాఠ్యాంశం అనేది దేని నుండి గ్రహించబడింది అంటే అమరావతి కథల నుండి గ్రహించబడింది. పూర్ణయ్యను బావగాడు అని పిలుస్తారు. వన సంతర్పణకు జనమంతా మామిడి తోపులో చేరారు. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తారే, 2 ఆకులు వెయ్యరేండి అని అన్నాడు బావగాడు. ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే దానిని ఏమంటారు? ద్విత్వాక్షరం అని అంటారు. సో కాకి కావొత్తు, చాకి చావొత్తు, టాకి టావొత్తు వస్తే సో అలాంటి వాటిని మనం ద్విత్వాక్షరాలు అంటాం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని మనం సంయుక్త అక్షరం అని అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్టే అనాకు యావొత్తు వచ్చింది, అదేవిధంగా మాకి యావొత్తు వచ్చింది.
నెక్స్ట్ కుచేలుడు ఎవరి స్నేహితుడు అంటే శ్రీకృష్ణుడు. కుచేలుడు శ్రీకృష్ణుడు వద్దకు వెళ్ళి పిడికెడు అటుకులు ఇచ్చాడు. కుచేలుడికి సపర్యలు చేసింది రుక్మిణి, శ్రీకృష్ణుడు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మా కొద్దీ తెల్లదొరతనం. మా కొద్దీ తెల్లదొరతనం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. మా కొద్దీ తెల్లదొరతనం ఇతివృత్తం దేశభక్తి. మా కొద్దీ తెల్లదొరతనం రచయిత గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రం కోసం భారతీయులు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం గురించి ఈ గేయంలో తెలిపారు. గరిమెళ్ళ సత్యనారాయణ జననం 1893 జూలై 14, మరణం 1952 డిసెంబర్ 18. గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోడెపాడులో జన్మించారు. గరిమెళ్ళ సత్యనారాయణ రచనలు స్వరాజ్య గీతములు. ఇది ఏ సంవత్సరంలో రచించారంటే 1921వ సంవత్సరంలో. నెక్స్ట్ ఇతని యొక్క మరొక రచన హరిజన పాటలు. సో ఈ రచనని 1923వ సంవత్సరంలో రచించడం జరిగింది. ఖండకావ్యాలు, భగిగీతాలు, బాలగీతాలు 1926లో రచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గరిమెళ్ళ సత్యనారాయణ యొక్క గేయాలు వచ్చేసి మా కొద్దీ తెల్లదొరతనం, దండాలు దండాలు భారతమాత. గరిమెళ్ళ వారు తన రచనలతో సామాన్య ప్రజలలో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారెవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ. ఈ గేయంలో కవి 144వ సెక్షన్ నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు బ్రిటిష్ వారు అని తెలిపారు. సో ఇక్కడ ఒక కవిత అనేది ఇచ్చారు. ఏ కవిత అంటే ఏమి మహిమంబు గలదో నీ నామందు బాపు అని వీణుల బడిన ఎంత నిలువునను నాడు మేనల్ల పులకరించు జల్లుమని నాడు హృదయంబు జలధరించు సర్వసారస్రత ప్రవచనంబు నందు గాంధీ అనేడి వర్ణయుగంబు తోడ సాటి వచ్చేడి వేరొక్క మాట గలదే. సో ఈ కవితను ఎవరు రాశారు అంటే నాలం కృష్ణారావు గారు రచించడం జరిగింది. సో నెక్స్ట్ వర్ణయుగంబు అనగా అర్థం ఏంటి అంటే అక్షరాల జంట. దొరతనం అంటే అర్థం పాలన. కూడు అర్థం ఆహారం. ముల్లే అర్థం ధనం. చేటు పదానికి సమానార్థక పదం కీడు. రాజు పదానికి సమానార్థక పదం ప్రభువు. పోరాటం పదానికి సమానార్థక పదం యుద్ధం. తెలుగు భాషకు అక్షరాలు 56. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని 3 విధాలుగా విభజించారు. ఆ నుండి ఔ వరకు ఉండే అక్షరాలను అచ్చులు అంటారు. సో అచ్చులు మొత్తం 16. కా నుండి బండిరా వరకు ఉండేవి హల్లులు. హల్లులు మొత్తం 37. ఉభయాక్షరాలు 0, అరసున్న, విసర్గ. అచ్చులు విభాగం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఏవేవి అంటే ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. వీటిని మనం హ్రస్వాలు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ వచ్చేసి 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ. వీటిని మనం దీర్ఘాలు అని కూడా పిలుస్తాం. సో నెక్స్ట్ హల్లుల విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. సో కా నుండి ఇనా వరకు ఉన్నటువంటి వర్గాన్ని కావర్గం అంటారు. చా నుండి ఇనా వరకు ఉన్నటువంటి వర్గాన్ని చావర్గం. టా నుండి అనా వరకు టావర్గం. తా నుండి నా వరకు తావర్గం. పా నుండి మా వరకు పావర్గం అని పిలుస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కఠినంగా పలికేటువంటి అక్షరాలు వీటినే కచటతప. వీటినే పరుషాలు అని కూడా పిలుస్తారు. తేలికగా పలికే అక్షరాలు సరళాలు. అవి ఏవి అంటే గజడదబ. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఏవేవి అనేది ఇక్కడ ఇచ్చారు. ఒత్తుక, ఒత్తుగా, చ, ఝ, ట, ఢ, ధ, ధ, ప, భ. సో వీటిని మనం వర్గయుక్కులు అని కూడా పిలుస్తాం. ముక్కు సాయంతో పలికే అక్షరాలు ఏమంటారు అంటే వీటిని అనునాసికాలు అని పిలుస్తారు. సో వర్గాలలోని మనకు చివర్లో ఉండేటివి అనమాట. వీటిని అనునాసికాలు అని పిలుస్తాం. అంగిలి సహాయంతో
పలికే అక్షరాలు యా, రా, బండిరా, లా, అలా, వా. వీటిని మనం అంతస్తాలు అంటాం. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. షే, షా, సా, హ. నెక్స్ట్ పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నిటిని ఏమంటారు అంటే స్థిరాలు అని పిలుస్తారు. కా నుండి మా వరకు కలిగిన హల్లులను ఏమంటారు అంటే స్పర్శాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు. కంఠం నుండి పుట్టే అక్షరాలు, సో వాటిని ఏమంటాం కంఠ్యాలు అంటాం. సో ఆ, క, ఖ, గ, ఘ, ఇన, హ. సో వీటన్నిటిని కూడా ఏమంటారు అంటే కంఠ్యాలు అని పిలుస్తారు. తాలువు అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అంటారు. నెక్స్ట్ నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు. సో అవి ఏవేవి అనేది ఇక్కడ ఇచ్చారనమాట. నెక్స్ట్ దంతాల సహాయంతో పలికే అక్షరాలను దంత్యాలు అంటారు. పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అని పిలుస్తాం. నెక్స్ట్ క్రింది పదాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించండి. సో ఇక్కడ ఏ వర్గపు అక్షరాలు ఉన్నాయంటే సో ఇక్కడ తా, ధ, ద, ధ, న. సో మనకు తా వర్గం యొక్క అక్షరాలు అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. క్రింది వాక్యంలో పరుషాలను గుర్తించండి. సో పరుషాలు అంటే ఏంటి మనకు క, చ, ట, త, ప. సో ఇవి మనకు పరుషాలు అవుతాయి. సో క, చ, ట, త, ప. నెక్స్ట్ క్రింది వాక్యంలో సరళాలను గుర్తించండి. సరళాలు అంటే ఏంటి గజడ, దబ. సో గ, జ, డ, ద, బ. నెక్స్ట్ క్రింది పదాలలో ఊష్మాలను గుర్తించండి. సో ఊష్మాలు అంటే ఏంటి మనకు షే, ష, స, హ. వీటిని మనం ఊష్మాలు అంటాం. షే, ష, స, హ. ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అని అన్నది ఎవరు అంటే గాంధీజీ. సమయపాలన పాఠ్యాంశం దేని నుండి గ్రహించారంటే జీవన విద్య నుండి గ్రహించారు. గాంధీ గారు ఏ సమావేశానికైనా సైకిల్ మీద సమయానికి వెళ్ళేవాడు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీ గారు పళ్ళు తోముకునే సమయంలో సమయం వృధా కాకుండా గోడ మీద భగవద్గీత శ్లోకాలను రాసి చదివేవారు. నెక్స్ట్ లెసన్ సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి పాఠ్యాంశ ప్రక్రియ కథ. సమయస్ఫూర్తి పాఠ్యాంశ రచయిత కందుకూరి వీరేశలింగం. సమయస్ఫూర్తి పాఠ్యాంశ ఇతివృత్తం సమయస్ఫూర్తి గురించి తెలియజేయడం. పంచతంత్ర కథలను సంస్కృత భాషలో రచించింది విష్ణు శర్మ. పంచతంత్ర కథలను పరవస్తు చిన్నయ్య సూరి తెలుగు భాషలోనికి ఏ పేరుతో అనువదించారు అంటే నీతి చంద్రిక పేరుతో. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఏవి అంటే పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలను పరిచయం చేసి ఆ కథలలోని విలువలను విద్యార్థులలో పెంపొందించడం ఏ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం అంటే సమయస్ఫూర్తి. కందుకూరి వీరేశలింగం యొక్క జననం 1848 ఏప్రిల్ 16, మరణం 1919 మే 27. కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించారు. కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలు రాజశేఖర చరిత్రము, హాస్య సంజీవని, సతీహిత బోధిని, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, ఆంధ్రకవుల చరిత్ర. కందుకూరి సంఘ సంస్కర్త, విద్యావేత్త, నవయుగ వైతాళికుడు. కందుకూరి వీరేశలింగం యొక్క బిరుదు గద్దె తిక్కన. సమయస్ఫూర్తి పాఠ్యాంశం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోనిది. పంచవటం అనగా 5 చెట్ల సమూహం. పంచవటం ప్రాంతంలో మర్రి చెట్టు త్వరలో ఉన్న పిల్లి పేరేంటి అంటే రోమశుడు. మర్రి చెట్టు కింద కన్నంలో ఉన్న ఎలుక పేరు పలితుడు. ఒకరోజు వేటగాడు పన్నిన వలలలో రోమశుడు చిక్కుకున్నాడు. ఆహా, ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈరోజు వాడి పీడ అని అనుకున్నది ఎవరు అంటే పలితుడు. హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికి వచ్చిన గుడ్లగూబ పేరేంటి అంటే చంద్రకుడు. అందుకే కాబోలు ఒకరి కష్టం చూసి మనసులో సంతోషించి చంకలు కొట్టుకోరాదు అన్నారు అని అనుకున్నదెవరంటే పలితుడు.
అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ఎవరనుకున్నారంటే పలితుడు. పలితుడు ఆ సమయంలో ఎవరి యొద్దకు వెళ్ళి సహాయం అడిగాడంటే రోమశుడు. రోమశుడు చెప్పిన మాటలకు పలితుడు ఒప్పుకున్నాడు. రోమశుడు పలితుడు మాట్లాడుకోవడం చూసి చంద్రకుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. మిత్రమా పలితుడా, ఆ కిరాతకుడు కాలయముడిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అని అన్నది రోమశుడు. మిత్రమా బయటకిరా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచింది రోమశుడు. మిత్రమా చాలా సంతోషం, ఇందాక అవసరం ఇద్దరిది, జాతి లక్షణం కాదనలేని వైరి లక్షణం బయటకు వస్తే నాకు ప్రాణహాని ఉందని నాకు తెలుసు అని అన్నది పలితుడు. అన్వేషణ అనగా అర్థం వెతకడం, ప్రాణభీతి అర్థం ప్రాణభయం, వైరం అంటే శత్రుత్వం, మైత్రి అంటే స్నేహం, సదాలోచనలు అంటే మంచి ఆలోచనలు. సో నెక్స్ట్ వ్యతిరేక పదాలు ఇచ్చారు. అదృష్టం, దురదృష్టం, మంచి చెడు, వెలుగు చీకటి, అపకారం ఉపకారం, ధర్మం అధర్మం, సత్యం అసత్యం. ప్రకృతి వికృతి వచ్చేసి ఆహారం ఓగిరం, ధర్మము దమ్మము, ప్రాణము పానం, కథ సంతోషం సంతసం. నెక్స్ట్ సంధి. రెండు పదాల కలయిక వలన పదం ఏర్పడును, దానినే మనం ఏమంటాం సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం చివరి అచ్చు పోతుంది, రెండవ పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధులను తెలుగు సంధులు అంటారు. రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు. రాముడు అనే పదంలో డు అనేది మనకు సో ఇడ్ ప్లస్ ఉ అనే అక్షరాలతో చివర ఉన్న ఉకారం పోయేసి రెండవ పదం అతడులోని ఆకారం మిగిలింది. సో కింది పదాలను విడదీయండి. వాడెక్కడ, వాడు ప్లస్ ఎక్కడ, మనమందరం, మనము ప్లస్ అందరం, ఎవరిక్కడ, ఎవరు ప్లస్ ఇక్కడ, మహనీయులెందరో, మహనీయులు ప్లస్ ఎందరో. క్రింది పదాలను కలిపి రాయండి. ముసలి వాళ్ళు ప్లస్ అందరూ అంటే ముసలి వాళ్ళందరూ, వీళ్ళు ప్లస్ అందరూ వీళ్ళందరూ, ఇల్లు ప్లస్ ఉంది ఇల్లుంది, ప్రజలు ప్లస్ అందరూ ప్రజలందరూ, డొక్కలు ప్లస్ ఎండిపోయిన డొక్కలెండిపోయిన, ముసలివారు ప్లస్ అంటే ముసలివారంటే, పాఠాలు ప్లస్ ఎన్ని పాఠాలెన్ని. క్రింద ఇవ్వబడిన గేయంలో అచ్చుల కింద గీత గీయండి. హ్రస్వాచ్చులను దీర్ఘాచ్చులను విడివిడిగా రాయండి. సో మనం ఇందాక చూసుకున్నాం కదా, అచ్చులలో హ్రస్వాలు ఉంటాయి దీర్ఘాలు ఉంటాయి. సో హ్రస్వాలు అంటే దీర్ఘం లేనివన్నమాట. ఆ ఈ ఉ ఇవన్నీ కూడా ఏంటి హ్రస్వాచ్చులు. నెక్స్ట్ ఆ ఈ ఉ ఇవన్నీ ఏంటి అంటే దీర్ఘాచ్చులు. క్రింది ఇవ్వబడిన గేయంలో పరుషముల క్రింద గీత గీయండి. పరుషాలు అంటే క చ ట త ప. సో ఇక్కడ మనకు క చ చ త. సో ఇవన్నీ కూడా ఏంటి పరుషాలు. నెక్స్ట్ పరిమళం అంటే ఇష్టం. సో ఇక్కడ పా అనేది కూడా మనకు పరుషం అవుతుంది. క్రింది వాక్యాలలో సరళాలను గుర్తించండి. సరళములు అంటే గ జ డ ద బ. సో ఇవన్నీ అన్నమాట. జ ద నెక్స్ట్ డ ద డ ద, ఇక్కడ ద గ ద బ. క్రింది అక్షరాలను పరిశీలించండి. స్థిర అక్షరాల చుట్టూ సున్నా చుట్టండి. సో ఇక్కడ లైన్ వేసాం కదా, అండర్లైన్ చేసాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటి స్థిరాక్షరాలు. సో మనకి స్థిరాక్షరాలు అంటే ఏంటి, పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన అక్షరాలన్నింటినీ కూడా మనం స్థిరాక్షరాలు అంటాం. నెక్స్ట్ క్రింది వాక్యాలలో స్పర్శాక్షరాలు. స్పర్శాలు అంటే ఏంటి, కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను మనం స్పర్శాక్షరాలు అని పిలుస్తాం. ఇది ఇక్కడ ఇచ్చారు కదా, కా నుండి మా వరకు గల హల్లులను స్పర్శాలు అని అంటారు.
నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి, వర్గయుక్కులను గుర్తించండి. వర్గయుక్కులు అంటే మనకు తెలుసు ఒత్తి పలికేటువంటి అక్షరాలు. సో క, ఘ, భ, సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ క్రింది వాక్యంలో అనునాసిక అక్షరాలను గుర్తించండి. సో అనునాసికాలు అంటే ఏంటి, మనకి వర్గంలో చివరన ఉండే పదాలు. సో ఇక్కడ చూసుకుంటే నా, నా, మా, సో ఇవన్నీ. నెక్స్ట్ క్రింది మాటలలో అంతస్తాలను గుర్తించండి. అంతస్తాలు అంటే ఏంటి, యా, రా, లా, అలా, వ. యా, రా, లా, రా, అలా. నెక్స్ట్ క్రింది వాక్యంలో ఊష్మాలను గుర్తించండి అంటే శేష, సాహ అన్నమాట. సో ఇక్కడ రాసే షా, సా, షే, ష. క్రింది వాక్యంలో తాళవ్య అక్షరాలను గుర్తించండి. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో మూర్ధాన్య అక్షరాలను గుర్తించండి. సో ఇవన్నీ కూడా పైన మనం ఒక టేబుల్ లాంటిది ఉంది కదా, సో అది చూసుకుంటే సో ఏవి మూర్ధన్యాలు, ఏవి కంఠ్యాలు, ఏవి ఓష్ట్యాలు అనే దాని ప్రకారం వీటిని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్రింది భాషా భాగాలను గుర్తించండి. సో విశేషణం అంటే ఏంటంటే ఎర్రని, నామవాచకం ఏంటి ఇందులో వనజ, క్రియ చదివాను, అవ్యయం కాని, సర్వనామం ఆమె. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది ఏంటి అంటే విశేషణం. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. పనిని తెలిపే మాట క్రియ. లింగవచన విభక్తులు లేనిది అవ్యయం. పేరును తెలిపే పదం నామవాచకం. ఇలలో నిద్దరు రాజులు మలయుచు జదరంగా మాడి మాపటి వేలు బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోనికి ఏనుగు నూర్చెన్. ఇలలో ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగమాడుతున్నారు. రాత్రిరైంది. చదరంగం మీద బలాన్ని అంటే పావులను ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రి ఎలుకలు వచ్చి ఏనుగు అంటే పావును తమ రంధ్రంలోకి ఈడ్చుకొని పోయాయి. స్ఫూర్తి అనే కథలో మగధను పరిపాలించిన రాజు విక్రమసేనుడు యుద్ధంలో ఓడిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. నిరాశ వలన చనిపోదామనుకున్నాడు. ప్రాణాలు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో సాలెపురుగు కనిపించింది. సాలెపురుగు తన గూడును నిర్మించుకునే విధానం విక్రమసేనుడు స్ఫూర్తి పొందాడు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మన మహనీయులు పాఠ్యాంశ ప్రక్రియ వ్యాసం. పాఠ్యాంశం ఇతివృత్తం దేశభక్తి. అమరజీవి అని ఎవరిని పిలుస్తారంటే పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతం వారు. ప్రస్తుతం కనిగిరి ప్రకాశం జిల్లాలో ఉంది. వ్యాపార రీత్యా పొట్టి శ్రీరాములు పూర్వీకులు చెన్నైలో స్థిరపడ్డారు. శ్రీరాములు జననం 1901 మార్చి 16. శ్రీరాములు నాన్న గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. పొట్టి శ్రీరాములు మద్రాసు, బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేశారు. పొట్టి శ్రీరాములు తన మేనమామ కుమార్తెను సీతమ్మను వివాహం చేసుకున్నారు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్ ఉద్యోగంలో చేరారు. పొట్టి శ్రీరాములు గాంధీజీ బోధనలకు ఆకర్షితులయ్యారు. సబర్మతి ఆశ్రమంలో చేరి రాజ్కోట్ సత్యాగ్రహంలోని పాల్గొని 6 నెలల పాటు గాంధీ గారితో జైలు శిక్ష అనుభవించారు. పొట్టి శ్రీరాములు గారు ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్నజాతులకు దేవాలయ ప్రవేశం వంటి వాటిలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరిగాయి. మద్రాసులో పొట్టి శ్రీరాములు తన అమరణ నిరాహార దీక్ష ఏ రోజున ప్రారంభించారు అంటే 1952 అక్టోబర్ 19. 1952 డిసెంబర్ 15న రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు మరణించారు. పొట్టి శ్రీరాములు మరణం తర్వాత 3 రోజుల పాటు జరిగిన ఆందోళనలతో నెహ్రూ గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇస్తానని ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. జాతీయ జెండా రూపశిల్పి ఎవరు అంటే పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య 1878 ఆగస్టు 2న కృష్ణా జిల్లా బట్లపెనమరులో జన్మించారు. 19 సంవత్సరాల వయసులోనే దేశభక్తితో సైన్యంలో చేరారు.
గాంధీ గారితో ఏర్పడిన పరిచయం పింగళి వెంకయ్య గారిని స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించింది. 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలలో బ్రిటిష్ జెండా ఎగరవేయడం పింగళి వెంకయ్య గారికి నచ్చలేదు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం తయారు చేసి ఇవ్వమని అడిగారు. గాంధీ గారు అడిగిన 3 గంటల వ్యవధిలో జెండాను పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. జెండాలో కాషాయం రంగు దేనిని సూచిస్తుంది అంటే త్యాగం, దేశభక్తి. తెలుపు రంగు శాంతి, సత్యం. ఆకుపచ్చ సమృద్ధి, నమ్మకం. జాతీయ పతాకం మధ్యలో మొదట్లో రాట్నం ఉండేది, తరువాత అశోక ధర్మచక్రం చేర్చారు. పింగళి వెంకయ్య మరణం 1963 జూలై 4. జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు. 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దేశం నుండే దేశభక్తి భావం కలిగించాలనే భావన సుబ్బారావు గారికి కలిగింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథంతో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 1964లో బెంగుళూరులో కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన దీన్ని జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. జాతీయ ప్రతిజ్ఞను 1965 జనవరి 26 నుండి దేశమంతటా అన్ని భాషల పాఠ్య పుస్తకాలలో ప్రచురించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నేపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. పివి సుబ్బారావు గారి యొక్క తల్లిదండ్రులు వెంకటరామయ్య, రాంబాయమ్మ. సో నెక్స్ట్, బాల్యంలోనే పివి సుబ్బారావు తల్లి రామాయణ భారతాలు చెప్పేవారు. 1962లో విశాఖపట్నంలో పివి సుబ్బారావు గారు ట్రెజరీ అధికారిగా పనిచేశారు. పివి సుబ్బారావు గారు వెట్టి చాకిరిని నిరసిస్తూ అనేక కథలు రాశారు. పివి సుబ్బారావు గారు రచించిన పద్యకావ్యాలు ఏంటి అంటే దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించిన నాటకాలు గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, శ్రీమతి. పివి సుబ్బారావు గారి యొక్క రచనలు బాలరామాయణం, వెంకటేశ స్తుతులు. సుందర కవి అనే ఎవరు అంటే శంకరంబాడి సుందరాచారి. బెనారస్ విశ్వవిద్యాలయంలో సుందరాచారి సమావేశం కోసం ఎదురుచూసి విసిగిపోయి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నది బరంపురం కుర్రాడు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయం ఎవరు రచించారంటే శంకరంబాడి సుందరాచారి. సుందరాచారి 1914 ఆగస్టు 10న ఎక్కడ జన్మించారు అంటే తిరుపతి, చిత్తూరు జిల్లా. సుందరాచారి తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బిసెంట్ థియోసాఫికల్ సొసైటీలో చదువుకున్నారు. ఆంధ్రపత్రికకు సంపాదకునిగా పనిచేశారు. శంకరంబాడి సుందరాచారి గారి యొక్క రచనలు ఏంటి అంటే సుందర రామాయణం, అపవాదు, బలిదానం, సుందర భాగవతం, పేదకవి. నెక్స్ట్ వచ్చేసి నా స్వామి, కావేటి నగరరాజు నీరాజనం, శ్రీనివాస శతకం, బుద్ధగీత. సుందరాచారి గారు తిరుపతిలో ఎప్పుడు మరణించారంటే 1977 ఏప్రిల్ 8వ తేదీన. 2004లో ఏపీ ప్రభుత్వం శంకరంబాడి సుందరాచారి గారి యొక్క కాంస్య విగ్రహం తిరుపతిలో ఏర్పరిచారు. ఆయన విగ్రహం వద్ద టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానమైన ఆయన జ్ఞాపకార్థం మా తెలుగు తల్లి మల్లెపూ దండ పాట నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి మనకు సుభాషితాలు. సుభాషితాలు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ శతక పద్యాలు. ఇతివృత్తం, నైతిక విలువలు. శతకం అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల చివరన ఉండేది మకుటం. శతకం అనగా ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం కలిగి ఉండటం. మకుటం ఉండడం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కవులు పేర్లు ఇచ్చారు, వారి యొక్క శతకాలు, శతాబ్దం. నార్ల చిరంజీవి గారు తెలుగు పూల శతకం రచించారు, 20వ శతాబ్దం. వేమన గారు వేమన శతకాన్ని రచించారు, 17వ శతాబ్దం. కరుణశ్రీ గారు తెలుగు బాల శతకాన్ని రచించారు, 20వ శతాబ్దం. తిక్కన గారు మహాభారత శతకంని రచించారు, 13వ
శతాబ్దం. పక్కి అప్పల నరసింహం కుమార కుమారి శతకాలు 17వ శతకం. పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తశతి 17వ శతాబ్దం. మారద వెంకయ్య భాస్కర శతకం 16వ శతాబ్దం. కంచర్ల గోపన్న దాశరథి శతకం 17వ శతాబ్దం. సో నెక్స్ట్ చెలిమి శిలలపై రాసిన అక్షరం లాంటిది ఎవరికంటే మంచివారికి. అలుక అనునది జలాక్షరం లాంటిది మంచివారికి. చెలిమి అనగా అర్థం స్నేహం. సుజనులు అంటే మంచివారు. అలుక శిలాక్షరం లాంటిది చెడ్డవారికి. కుజనులు అంటే చెడ్డవారు. సిరి అంటే సంపద. బుధులు పండితులు. ధరణి భూమి. అంబుది సముద్రం. వృక్షం తరువు. భాస్కరుడు సూర్యుడు. యుద్ధం రణం. మర్యాద వ్యతిరేక పదం అమర్యాద. సంతోషం వ్యతిరేక పదం బాధ. సహజం వ్యతిరేక పదం అసహజం. శ్రీ అనే పదానికి వికృతి సిరి. దీపము అనే పదానికి వికృతి దివ్వె. రోషం అనే పదానికి వికృతి రోసం. ఏదైనా రెండు పదాల మధ్య ఈ వచ్చి అదనంగా చేరడాన్ని ఎడాగమం అంటారు. మేనయత్త మేనా ప్లస్ ఈ ప్లస్ అత్త. సో దీన్ని మనం ఎడాగమం అని పిలుస్తాం. ఉన్న యూరు అంటే ఉన్నా ప్లస్ ఈ ప్లస్ ఊరు. సరి అయిన సరి ప్లస్ ఈ ప్లస్ అయిన. నాది అన్న నాది ప్లస్ ఏ ప్లస్ అన్న. క్రింది పదాలను విడదీసి రాయండి. ఏమంటివి ఏమి ప్లస్ అంటివి. సో దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు అనమాట. సంధి జరిగితే ఇలా ఉంటుంది. ఏమి అంటివి ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి. సంధి జరగకపోతే ఎలా ఉంటుంది అంటే కింద ఇచ్చారు మళ్ళీ. వచ్చిరిప్పుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడు. నెక్స్ట్ సంధి జరిగితే ఇలా ఉంటుంది. వచ్చిరి ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు. పై రెండు ఉదాహరణల్లో మొదటి పదం చివర ఇత్యం ఉంది. రెండవ పదం మొదట్లో అత్యం ఇత్యం ఉన్నాయి. మొదటి పదం చివర ఇత్యం వచ్చినప్పుడు సంధి తప్పనిసరిగా జరగాలనే నియమం లేదు. వ్యాకరణ పరిభాషలో సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అనే పరిస్థితిని ఏమంటారంటే వైకల్పికం. వైకల్పికం అనే స్థితిని ఇత్య సంధిలో గమనించవచ్చు. క్రింది పదాలను విడదీసి రాయండి. నాదన్న నాది ప్లస్ అన్న. నాది అన్న నాది ప్లస్ ఈ ప్లస్ అన్న. అదొకటి అది ప్లస్ ఒకటి అది ఒకటి అది ప్లస్ ఈ ప్లస్ ఒకటి. సో వీటిని మనం ఈత్వ సంధులు అని కూడా అంటాం. నెక్స్ట్ లేకున్న లేక ప్లస్ ఉన్న. లేకయున్న లేక ప్లస్ ఈ ప్లస్ ఉన్న. క్రింది పదాలను కలిపి రాయండి. మరి ప్లస్ ఏమి మరేమి అని రాయొచ్చు, లేదా మరి ఏమి అని కూడా రాయొచ్చు. ఇది ప్లస్ అంతా ఇదంతా ఇది అంతా. రానిది ప్లస్ అని రానిదని రానిది అని. అది ప్లస్ ఎట్లు అదెట్లు అది ఎట్లు. క్రింది ఇచ్చిన పదాలను విడదీసి సంధి పేరు రాయండి. కాలమూరక కాలము ప్లస్ ఊరక ఉత్వసంధి. దీపమున్న దీపము ప్లస్ ఉన్న ఉత్వసంధి. నేరములెన్నడు నేరములు ప్లస్ ఎన్నడు ఉత్వసంధి. నెక్స్ట్ క్రింది ఇచ్చిన పదాలు కలిపి సంధి పేరు రాయండి. జనములు ప్లస్ అందరూ జనములందరూ ఉత్వసంధి. మేలు ప్లస్ అది మేలది ఉత్వసంధి. మేగుడు ప్లస్ ఒక మేగుడొక ఉత్వసంధి. నెక్స్ట్ సమాసం. అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అని అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం, రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. ఉదాహరణకు సరస్వతి మందిరం. ఈ ఉదాహరణలో పూర్వపదం ఏంటి సరస్వతి, ఉత్తర పదం మందిరం. నెక్స్ట్ ద్వంద్వ సమాసం. సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం. రాత్రింబవళ్ళు రాత్రియు పవలును. బంధుమిత్రుడు. నెక్స్ట్ రోషావేశములు. అన్నయును తమ్ముడును అన్నదమ్ములు. కూరయు కాయలు కూరగాయలు. సో ఇక్కడ మనకు రోషము ఆవేశము బంధువు మిత్రుడు రెండు. ఇలా రెండు పదాలు కలిసి సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే వాటిని మనం ద్వంద్వ సమాసాలు అంటాం. కాయను కూరయు కాయయు. నెక్స్ట్
విభక్తులు పదాల మధ్య అర్థ సంబంధం ఏర్పరచడానికి ఉపయోగించిన వాటిని విభక్తులు అని అంటారు. ఉదాహరణకు మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది. ఈ వాక్యంలో కొరకు అనే విభక్తి వాడడం వలన ఆ వాక్యానికి అర్థం వచ్చింది. సో ఇక్కడ మనకు ప్రత్యయాలు ఇచ్చారు, ఇక్కడ విభక్తులు ఇచ్చారు. డుమువులు ప్రథమా విభక్తి, నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. హరి అనే పదానికి నానార్థాలు. హరి అంటే కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు. సూర్యుని కొడుకు సుగ్రీవుడు. శ్రీహరి కుడికన్ను సూర్యుడు. సింహపు తలతో ఒప్పువాడు శ్రీహరి. శ్రీహరికి ఎడమ కన్ను చంద్రుడు. టోపీల వ్యాపారి కథలో టోపీల వ్యాపారి పేరు కాశీనాథుడు. పూరి జగన్నాథుని రాధా మహోత్సవంలో టోపీలు అమ్మి వచ్చిన డబ్బును ఒక టోపీ దాచాడు. డబ్బు దాచిన టోపీని పొరపాటుగా కాశీనాథుడు అమ్మేశాడు. టోపీని కొన్న ముసలాయన తరువాత రోజు టోపీ తెచ్చి బరువుగా ఉందని కాశీనాథునికి తిరిగిచ్చేశాడు. నెక్స్ట్ సుభాషితాలలోని మొత్తం పద్యాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నమాట. సో టోటల్గా ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ కానీ తీసుకొని ఒకసారి చదువుకుంటే యూజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇది టోటల్గా మనకి ఇక్కడ 6 లెసన్స్ అనేవి ఈ పార్ట్ 1లో మనం కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్ 2లో రిమైనింగ్ 6 లెసన్స్ అనేవి కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా